హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇప్పుడు అతని కొడుకు సుప్రీం లీడర్ కాబోతున్నాడని చెప్పేసి వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. అతను ఖమేనీ కంటే 10 రెట్లు డేంజర్ అని కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. మరి ఎవరు అతను, అతని బయోగ్రఫీ ఏంటి, ఇప్పుడు అతను సుప్రీం లీడర్ కావడం వలన అమెరికాకి ఏమన్నా డేంజర్ ఉండే అవకాశం ఉందా? ఏ విధమైన వ్యూహాలతో అమెరికాని దెబ్బ కొడతారు సార్? ఇరాన్ కు కొత్త లీడర్ వచ్చాడు, ఇక ట్రంప్ చచ్చాడు అన్నట్టుగా పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ నాన్న అయతుల్లా ఖమేనీ కంటే కూడా 10 రెట్లు ఇతను డేంజర్ అని చెప్తున్నాడు. ఈ కొత్త లీడర్ సుప్రీం కమాండర్ అంటారు, వాళ్ళని సుప్రీం లీడర్ అంటారు. ఈ సుప్రీం లీడర్ ఎవరు, ఇతని బయోగ్రఫీ ఏంటి, ఇతను నిజంగానే అంత డేంజరా, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇతని పేరు ముజ్తబా ఖమేనీ. ఇతను అయతుల్లా అలీ ఖమేనీకి కొడుకు. అయతుల్లా అలీ ఖమేనీ వాళ్ళ భార్య మన్సూరే, ఆమె కూడా మొన్న చనిపోయింది మరుసటి రోజు. ఖమేనీ చనిపోయిన మరుసటి రోజు ఆమె కూడా చనిపోయింది గాయపడి. సో వీళ్ళిద్దరికీ 6 మంది పిల్లలు, అందులో 4 మగవాళ్ళు, 2 ఆడపిల్లలు. సో 4లో ఫస్ట్ అతని పేరు ముస్తఫా ఖమేనీ, రెండో అతని పేరు ముజ్తబా ఖమేనీ. ఈ ముజ్తబా ఖమేనీనే ఇప్పుడు సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. మామూలుగా అయితే ఇరాన్లో వారసత్వం అనేది లేదు. అంటే నాయకుడు చనిపోతే నాయకుడు పిల్లలు మళ్ళీ నాయకుడు కావాలనేది లేదు. కానీ ఇక్కడ యుద్ధం పరిస్థితి ఉంది కాబట్టి ఇతన్ని ఎన్నుకున్నారు అని చెప్తున్నారు. మామూలుగా ఇలా ఎన్నుకునే ప్రాసెస్ గురించి కూడా నేను చెప్పాను ఆల్రెడీ. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని ఒక 88 మందితో కలిసిన ఒక గ్రూప్ ఉంటారు. వాళ్ళు సుప్రీం కమాండర్ని ఎన్నుకుంటారు. ఈ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సమావేశమయ్యి నిన్న ఇతన్ని సుప్రీం కమాండర్గా ప్రకటించారన్న వార్తలు వస్తున్నాయి. కానీ ఇరాన్ ఇప్పటి వరకు అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు, ఇంకా చేసే అవకాశం ఉంది. మామూలుగా అయితే మొన్నటి వరకు లీడర్షిప్ కౌన్సిల్ అని ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్, తర్వాత గార్డియన్ కౌన్సిల్ నుంచి అల్రిజా అనే వ్యక్తి, ముగ్గురితో కలిసి లీడర్షిప్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. ఆ కౌన్సిలే ఇప్పుడు నడుపుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈయన ముజ్తబా ఖమేనీని ఎన్నుకున్నారనే వార్త అయితే వైరల్ అవుతుంది. సో ముందుగా ఇతను బయోగ్రఫీ బ్రీఫ్గా చెప్పుకుందాం. తర్వాత ఇతను ఖమేనీ వాళ్ళ నాన్న కంటే ఎందుకు డేంజరస్ అని చెప్తున్నారు. ఇతను రావడం వల్ల ఇరాన్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఇజ్రాయెల్కి ఎటువంటి సమస్యలు, అమెరికాకి ఎటువంటి సమస్యలు, ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఇతను పుట్టింది వచ్చి సెప్టెంబర్ 8, 1969. ఇతను మషద్ అని ఒక టౌన్, వాళ్ళ ఖమేనీ బయోగ్రఫీ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, మషద్లో ఖమేనీ ఫ్యామిలీ ఉన్నారు. ఇతను ఉన్నప్పటికీ ఏంటంటే పుట్టినప్పటికీ 69 కాబట్టి అప్పటికి షా గవర్నమెంట్, పహ్లావి షా అంటారా అండి, పహ్లవి షా గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వీళ్ళ నాన్న పోరాడుతున్నాడు. సో అందువల్ల ఇతను పుట్టికే ఒక టెన్షన్ పరిస్థితిలో పుట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఖమేనీని అనేక సార్లు సవక్ అంటారు, అప్పట్లో సీక్రెట్ పోలీస్ పేరు SAVAK, సేవక్. ఆ ఫోర్స్ అనేక సార్లు అతను ఎత్తుకుపోవడం, కొట్టడం ఇవన్నీ చేసేది. ఇంట్లో అంత గందరగోళమైన వాతావరణం ఉంది. పైగా వాళ్ళ పూర్ ఫ్యామిలీ కూడా. అటువంటి ఒక దాంట్లో ఈయన పెరిగాడు. దాని తర్వాత 79కి రెవల్యూషన్ సక్సెస్ అయింది. దాంతో వాళ్ళ నాన్నకు కూడా మంచి పదవులు వచ్చాయి. మన IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి ఆయన కమాండర్ అయ్యాడు. ఆ తర్వాత 80sలో ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన సుప్రీం లీడర్గా ఎన్నుకోబడ్డాడు. ఎప్పుడైతే సుప్రీం లీడర్గా ఎన్నుకోబడిన తర్వాత ఈయనకు కూడా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈయన ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు టెహ్రాన్కి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. వీళ్ళ నాన్న ఎప్పుడైతే కమాండర్గా అయ్యాడు టెహ్రాన్కి షిఫ్ట్ అయ్యారు. టెహ్రాన్లో అలావి హై స్కూల్ అని వెరీ పాపులర్ స్కూల్ ఉంటుంది. అంటే టాప్ లీడర్స్ పిల్లలు, టాప్ ఈ రిలీజియస్ నాయకుల పిల్లలంతా ఇక్కడే చదువుతుంటారు అన్నమాట. దాంట్లోనే ఈ అబ్బాయి కూడా చదువుకున్నాడు. దాని తర్వాత ఇతను ఇస్లామిక్ థియాలజీ అంటారు, షియా థియాలజీ అంటారు, షియా థియాలజీ చదువుకున్నాడు. క్వామ్ అనే ఒక ప్లేస్లో సెమినరీ ఒకటి ఉంది, దాంట్లో ఇతను టీచ్ చేశాడు కూడా. దాని తర్వాత వీళ్ళ నాన్న సుప్రీం లీడర్ అయినాక ఇతను వాళ్ళ నాన్నకి అండగా నిలబడ్డాడు. వాళ్ళ నాన్న ఆఫీస్ని ఇతనే మెయింటైన్ చేసేవాడు. వాళ్ళ నాన్న తరపున ట్వీట్లన్నీ కూడా ఇతనే చేసేవాడు. తర్వాత ఇతను ఏంటంటే IRGCకి బాగా క్లోజ్. కొద్ది రోజులు IRGCలో కూడా ఉన్నాడు. ఇరాన్ వారు 8 ఏళ్ల పాటు జరిగింది, 80 నుంచి 88 వరకు. 87, 80 ఆ పీరియడ్లో ఇతను ముజ్తబా IRGCలో కూడా పనిచేశాడు.
అందువల్ల ఇతనికి ఐఆర్జీసీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లాగే కడ్స్ ఫోర్స్ అంటారు, ఐఆర్జీసీ లోనే కడ్స్ ఫోర్స్ అంటే ఎలీట్ ఫోర్స్ అనమాట. మనకి కూడా ఇండియాలో కూడా హైలీ ఎస్పీజీ ఇవన్నీ ఉంటాయి కదా, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్ ఇవన్నీ. అలాగా కడ్స్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా తనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లాగే బస్జీ అంటారు, బస్జీ అంటే పారామిలిటరీ ఫోర్స్ లో కూడా ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే టోటల్ గా మిలిటరీ సంబంధించి కమాండ్ ఇతనికి ఉంది. ఏ స్థాయి కమాండ్ అంటే ఇంతకుముందు జనరల్ ఉండేవాడు కాసిం సులేమానీ అని, ఆయన ఇరాక్ లో ఇజ్రాయిల్ వాళ్ళు చంపేశారు. ఆ కాసిం సులేమానీ ఆయన సుప్రీం లీడర్ అనమాట. అటువంటి ఆయనే ఈ మజుతాబిని చూస్తే వంగి నమస్కారం చేసేవాడు అని చెప్తారు. అంతగా ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తారు. ఈయన యాక్చువల్గా ఏంటంటే షాడో పవర్ బ్రోకర్ అని పిలుస్తారు, గేట్ కీపర్ అని కూడా పిలుస్తారు అనమాట. అంటే ఇతను పట్టుకుంటే ఏ పనైనా అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళ నాన్న కంటే కూడా ఇతనే పవర్ఫుల్ గా పనిచేసేవాడు యాక్షన్లో. సో రెండోది ఇంటర్నెట్, ఆ మధ్య యుద్ధం అప్పుడు ఇంటర్నెట్ కూడా ఆపేశాడు ఇతను. నిజానికి ప్రెసిడెంట్ కూడా వద్దన్నా కూడా ఇతను వినలేదని చెప్తారు. అంటే ప్రెసిడెంట్ కంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ అనమాట. అట్లాగే ఇతనికి ఇంకొక లక్షణం ఏంటంటే ప్రజలు తిరుగుబాటు చేస్తే తీవ్రంగా అణచివేత కూడా ఇతనే దగ్గరుండి చేసేవాడు అని చెప్తున్నారు. 2009లో గ్రీన్ మూవ్మెంట్ వచ్చినప్పుడు కానీ, 2022లో ప్రజలు తిరుగుబాటు వచ్చినప్పుడు కానీ, మొన్న 25లో వచ్చినప్పుడు కానీ ఇతనే మొత్తం ప్లాన్ చేసి వాళ్ళని ఎలా అణచివేయాలని చెప్పి ఇతనే దగ్గరుండి అణచివేయించాడు అనేది కూడా చెప్తారు. సో అంటే ఇతను రూత్లెస్ గా ఉంటాడు, మోర్ హార్డ్ లైనర్ అంటారు. వాళ్ళ నాన్న కొంత సంస్కరణలు ప్రవేశపెట్టాడు ఖమేనీ, కానీ ఇతను కొద్దిగా హార్డ్ లైనర్, వాళ్ళ నాన్న కంటే కూడా హార్డ్ లైనర్ అని, అంటే నిరంకుశత్వంగా ఉండాలని, మిలిటరీ రూలే ప్రధానంగా ఉండాలని ఇట్లాంటివి నమ్మేవాడు. అట్లాగే ఇతను కూడా అమెరికాని ఇజ్రాయెల్ని ద్వేషిస్తాడని చెప్తున్నారు. సో ఇతను రావడం వల్ల ఏం జరగచ్చు అంటే మరింత ఐఆర్జీసీకి వెయిట్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత అమెరికాకి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మరింత హార్డ్ లైన్ తీసుకునే అవకాశం ఉంది. న్యూక్లియర్ వెపన్స్ వైపు కూడా తయారు చేసి, ఇప్పుడు ఎందుకంటే పదే ప్రూవ్ అవుతుండేది ఏంటి, న్యూక్లియర్ వెపన్ దేశాల మీదకి అమెరికా రాదు, ఓన్లీ లేని దేశాల మీదకే అమెరికా వస్తుంది. కాబట్టి న్యూక్లియర్ వెపన్ మనం కూడా పెట్టుకుంటే మన దేశం మీదకి అమెరికా రాదు అన్న ఆలోచన ఈ మజుతాబ్ ఖమేనీకి ఉందని చెప్తున్నారు. సో ఆయన ఇప్పుడు న్యూక్లియర్ దీనికి వెళ్ళే అవకాశం ఉంది. అట్లాగే డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్, అంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి అతను క్రియేట్ చేయబోతున్నాడు అని చెప్తున్నారు. అట్లాగే రీజనల్ అగ్రెషన్, చుట్టుపక్కల కూడా ఎవరు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ గల్ఫ్ కంట్రీస్ మీద బాంబులు వేస్తున్నాయి ఇరాన్ ఫోర్సెస్, సో ఇంకా కూడా అది పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే మరింత అగ్రెసివ్గా, మరింత సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇది చేయబోతున్నాడు అని చెప్తున్నారు. అయితే ఇరాన్ నుంచి వస్తున్నది ఏంటంటే కొంతమంది చెప్తున్నది, ఇరాన్ మేధావులు, ఇతను ఎకనామీ స్టెబిలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే ఇరాన్ చాలా అతలాకుతలంగా ఉంది ఆర్థిక పరంగా. ఇన్ఫ్లేషన్ 60-70% ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయింది, వాళ్ళ నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోయింది, వస్తువులు రేట్లు భయంకరంగా పెరిగిపోయింది. దాని మీద అతను ఫోకస్ చేస్తాడు. దీనికోసం అతను చైనాతో, రష్యాతో మంచి సంబంధాల్లోకి వెళ్తాడు. ఈవెన్ ఇండియాతో కూడా సంబంధాల్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇతను కొంత ప్రాక్టికల్గా ఉంటాడు వాళ్ళ నాన్న కంటే. వాళ్ళ నాన్న పాలసీలని మ్యాక్సిమం కంటిన్యూ చేస్తాడు అనేది చెప్తున్నారు. అంటే ఇక్కడ మత పెద్దల డామినేషన్ ఉండబోతుందా లేకపోతే మిలిటరీ డామినేషన్ ఉండబోతుందా అనేది వెరీ ఇంపార్టెంట్. మత పెద్దల డామినేషన్ ఉంటే కొంతవరకు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. మిలిటరీ పరంగా ఉంటే మోర్ అగ్రెషన్, మోర్ వెపన్స్ని పెంచుకోవడం, న్యూక్లియర్ పవర్ వైపు వెళ్ళడం, ఈ యాంగిల్లో వెళ్ళే అవకాశం ఉంది. ఇతను ఎటువైపు మొగ్గు చూపుతాడు అనేది కొద్ది రోజుల్లో తేలుతుంది అని చెప్తున్నారు. ఏదేమైనా ఇతనైతే వాళ్ళ 10 రెట్లు డేంజర్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ అయితే విపరీతంగా ట్విట్టర్లో వైరల్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.